హాయ్ అండి, వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్. మనం గతంలో కూడా మేడపాడి మంచాల మీద చాలా వీడియోస్ అయితే చేసాము. ఇప్పుడు ప్రస్తుతం ఈ షాప్ వచ్చేసరికి వేరే ప్లేస్లో ఉండేది, ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఈ షాపు. ఇప్పుడు ఈ షాప్ పేరేంటి? ఇప్పుడు విఘ్నేష్. ఇక ఈ షాప్ పేరు వచ్చేసరికి విఘ్నేష్ ఫర్నిచర్. మీకు తెలిసే ఉంటుంది, తను కూడా వెంకటేష్ అని చెప్పి ఇంతకు ముందు ఒక వీడియో చేశాను. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే మోడల్స్ ఎక్కువ మారినాయి. ఈ మోడల్స్ చూపిస్తూ అట్లా రేట్లు, వాటి క్వాలిటీ గురించి అయితే అడిగి తెలుసుకుందాం. ఇక ఈ మేడపాడు గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. దగ్గరలో టౌన్ వచ్చేసరికి పాలకొల్లు నుంచి కరెక్ట్కి వచ్చేసరికి 5 కిలోమీటర్లు వస్తుంది అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా షాపులు అయితే ఉంటాయి. ఇప్పుడు అందులో ఒక షాప్ అయిన వెంకటేష్ షాప్ గురించి చూద్దాం. నమస్తే వెంకటేష్, మనం ఇంతకుముందు షాప్ అక్కడ చేసాము, ఇక్కడికి ఎందుకు మార్చారు ఇప్పుడు? అది వర్క్ షాప్ అనేది షోరూమ్ కింద మార్చాము. ఓకే ఓకే, అక్కడ మంచాలన్నీ తయారైన వల్ల ఇక్కడికి వచ్చి షోరూమ్ కింద పెడతాం. ఓకే ఓకే, ఇప్పుడు కొత్త మోడల్స్ వచ్చినాయా? లేటెస్ట్ మోడల్ సార్. ఓకే ఓకే, ఏంటిది? ఇది లేటెస్ట్ మోడల్ అండి, న్యూ మోడల్ అండి. 6 మంచం అండి, ఇది దిమ్మ టైప్ మోడల్ అంటారు. ఇది వచ్చేటప్పటికి మనకి 46,000 పడుతుంది ఓన్లీ మంచం. 46,000. ఓకే ఓకే, ఇది ఫుల్ టేకా? ఫుల్ టేక్ కొత్త లేటెస్ట్ అండి. ఫుల్ టేక్ ఇది? ఫుల్ టేక్ దిమ్మ మోడల్ అంటే చేప టైప్లో ఉంది ఇదంతా. అవును సార్. కర్ర కూడా ఫుల్ క్వాలిటీ కర్ర సార్. ఇది ఫుల్ క్వాలిటీ కర్ర. ఓకే ఓకే, ఫుల్ టేకే కదా? ఫుల్ టేకే సార్. ఓకే ఓకే, హెవీగా ఉంటుంది సార్. హెవీ ఉంటుంది. ఓకే, సైడ్ మొత్తం అన్ని డిజైన్ వస్తుందా? సైడ్ ప్లేన్ వస్తుందా? ప్లేన్ వస్తుంది. అని ఇక్కడ ఈ బద్దికి మోడల్ వచ్చిందన్నమాట. ఇవి దివాన్ కట్సా? ఇవి ఎంత పడతాయో? దివానా కట్ వచ్చేటప్పటికి ఓన్లీ దివానా కట్ మనకు 10,000 పడుతుంది. 10,000 పడుతుంది. ఓకే, ఇవి 4x6 అండి. ఓకే, 4x6 వచ్చేటప్పటికి 13,000 పడుతుంది అండి. ఇది 13,000. ఇది ఇంకా స్టార్టింగ్ ఇదేనేమో 13,000. 4x6లో స్టార్టింగ్. అసలు ఈ 4x6 ఎవరు వాడతారు అసలు? ఇది 4x6 అనేటప్పటికి మనకు రూమ్లో బాగా చిన్నగా వచ్చిన వాటికే యూజ్ చేసుకుంటారు అండి బాగా. ఓకే ఓకే, ఇది మీడియం సైజ్ అయితే 5x6 అండి. 5x6 వచ్చేటప్పటికి 36,000 పడుతుంది మనకి. ఇది 5x6? 5x6 36,000. ఇది దిమ్మ టైప్ మోడల్. ఓకే ఓకే, ఇది ఫ్లవర్స్ వచ్చినాయి. ఓకే, ఇది ఈ మంచం? ఇది కూడా లేటెస్ట్ మోడల్ అండి. వచ్చేటప్పటికి మనకి 44,000 పడుతుంది ఓన్లీ మంచం. ఓకే, 44,000. ఫుల్ టేక్ ఇది కూడా? మొత్తం ఇప్పుడు ఉన్నాయన్నీ ఫుల్ టేకేనా? ఏది కూడా మన దగ్గర మిక్సింగ్ ఉండదు. మిక్సింగ్ ఉండదు. కర్ర కూడా మొత్తం మిక్సింగ్ ఉండదు అన్నమాట, ఒరిజినల్. ఓన్లీ ఒరిజినల్ టేక్. ఓకే, ఇది డిజైన్ పైన ఇక్కడ వస్తుందా? ఇది బద్దిని ఏమంటారు? ఇది కాలకాడ బోర్డు అండి. ఇది కాలకాడ బోర్డు. ఇది పక్కన ప్లేన్ వచ్చింది అన్నమాట. నెక్స్ట్ ఇది ఈ మంచం? ఇది హాఫ్ చెక్కుడు మంచం అంటారండి. హాఫ్ చెక్కుడు. ఇది వచ్చేటప్పటికి మనకి 42,000 పడుతుంది. 6 మనకు ఇప్పుడు ఎక్స్పోర్ట్ హైదరాబాద్ వెళ్ళిపోతుంది కదా, అందరూ చాలా ట్రిప్స్ వెళ్తున్నట్టు ఉన్నాయి. హైదరాబాద్ కర్ణాటక మొత్తం అన్ని వెళ్తాం. ఓకే, ఉన్నట్లో లేటెస్ట్ మోడల్లో హెవీ మంచం ఇది ఒకటి. ఇప్పుడు లేటెస్ట్ ఇది 60,000 పడుతుంది ఓన్లీ మంచం. ఓన్లీ మంచం 60,000. ఏమంటారు ఈ మోడల్ని? ఈ మోడల్ గురించి కాకపోయినా కర్రలో ఫుల్ క్వాలిటీ మాట అండి. టెస్ట్ మోడలే. దీన్ని ఏమంటారు అసలు? 48,000 పడుతుందండి. 48,000. ఏం మోడల్ అంటారు దీన్ని? ఇది మామూలుగా ఫ్లవర్ మోడల్ అండి. ఇది కొత్తగా బాగున్నట్టుంది. ఇది ఫ్లవర్ మోడల్. ఇంక ఈ పాలిష్ ఆయిల్ ఏమంటారు దీనికి? ఇది గన్ పాలిష్ అండి. గన్ పాలిష్ అన్నీ ఏమన్నా మళ్ళీ కొత్త మోడల్స్ ఏమైనా వచ్చినాయి ఈ మధ్యలో? అంటే పెయింటింగ్లో వచ్చిందండి. ఓకే, ఇది లేటెస్ట్ మోడల్. ఇది ఓకే, ఏంటిది? ఇది కూడా కొత్త లేటెస్ట్ మోడల్ అండి. ఇది పియూ పాలిష్ అండి. పియూ పాలిష్. మోడల్ పేరేంటో? మోడల్ ఇంకా లేటెస్ట్ మోడల్ అండి, ఇంకా పేరు పెట్టలేదు. అంటే ఈ మోడల్ ఎలా క్రియేట్ చేస్తారు మీరు? ఇవి మనం తయారీ చేసుకునేటప్పుడే ఒక్కొక్క బోటికి ఒక్కొక్క మోడల్ మార్చుకుని మనం చేసుకుంటూ ఉంటాం. అంటే ఇలా ప్రయోగాలు చేస్తూ ఉంటారు అన్నమాట. అది కొన్ని క్లిక్ అవుతాయేమో బాగా. ఓకే, పైన కింద ఒకే మోడల్ చేయమాట అండి. ఓకే ఓకే, మనం ఇదివరకు అక్కడ షాప్ ఉన్నప్పుడు వీడియో అయితే చేసాము. 1 year అయిపోద్ది చేసి. అప్పుడు చెప్పాను కూడా ఏంటి అంటే తను పాలిటెక్నికల్ చేసి అది ఆపేసి, అంటే ఈ ఊరు ఏంటి మేడపాడు ఏంటి అంటే ఎక్కువ మంచాలు ఫేమస్ కాబట్టి చాలామంది ఇక్కడ ఉండి మంచాలు చేస్తూ ఉంటారు అన్నమాట. తను తర్వాత పని అది నేర్చుకుని మంచాల షాప్ అయితే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ మార్చుకున్నాడు.
అంటే ఇప్పుడు రేట్ అప్పుడు మనం తక్కువకి ఇచ్చినట్టు ఉన్నాం 9,000 స్టార్టింగ్ ఎంత అప్పుడు 10,000 నుంచి ఉన్నాయి స్టార్టింగ్. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు 13,000 నుంచి అండి. 13,000 దగ్గర నుంచి ఉంది. ఇక తన దగ్గర ఏంటి అంటే ఇక్కడ ఉన్న మోడల్స్ కన్నా ఎక్కువ ఏదైనా మన మోడల్ చూపించినా లేదంటే కొత్త ప్రయోగం చేసి కొత్త మోడల్స్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆ విషయంలో అయితే ఎక్కువ ఫోన్ చేసి ఎక్కువ మోడల్స్ చేయించుకుంటూ ఉంటారు తన చేత. ఓకే, ఇప్పుడు ఇదేంటి ఇది ఈ మామూలుగా దివానా కట్స్ అందరు చూసినట్టున్నా ఎంత పడతాయి? దివానా కట్ వచ్చేటప్పటికి 9,000 పడుతుంది. 9,000 పడుతుంది ఇది. ఇది అయితే కింద మోడల్ అవుతుంది. ఇప్పుడు ఇది మీరు తయారు చేసింది కాదు కదా? ఇవి మనం చేసినవి అన్ని ఇవన్నీ. ఓకే. కింద అయితే 14,000 పడుతుంది. కింద 14,000. ఓకే, అంటే ఇది కొంచెం హెవీనా? హెవీ అండి. ఓకే, అది మనం ఏ పాటుకో పాటు తీసేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు అండి. ఇది కిందదా? డిస్పోజబుల్ అయిపోతుంది ఏ పాటుకో పాటు. ఎవరికైనా ట్రావెలింగ్ ఈజీ అవుతుంది అన్నమాట. ఇవి బీరువాలు వచ్చేటప్పటికి మనకి 12,000 పడుతుంది అండి. ఇదా? గేజ్ ఎంత ఉంటుందో? గేజ్ 20 నుంచి 22 వరకు ఉంటుంది. 20 నుంచి 22. ఇది కూడా అంతేనా? ఇది అయితే 13,000 పడుతుంది. 12, 13. ఓకే, 4 doors. ఇది 12,500. 12,500. ఓకే, బీరువాలు కూడా లేటెస్ట్ మోడల్ ఇదా? ఓకే. అది సేంద్ర మోడల్. ఏ మోడల్? సేంద్ర అంటే ఎదరండి ఎమ్మెల్యే అవి వస్తాయి మాట. ఓకే, ఇదా? ఓకే, ఇందులో లేటెస్ట్ మోడల్ అనమాట ఇప్పుడు వచ్చింది. ఓకే, డబుల్ డోర్ వచ్చేటప్పటికి మనకి నార్మల్గా వచ్చి మోడల్ అనేది. ఈ మోడల్ నార్మల్. ఓకే, నార్మల్ మోడల్. ఓకే, నెక్స్ట్ ఈ మోడల్. ఇది కొత్తగానే ఉన్నట్టుంది. 5/6లో కొత్త మోడల్, లేటెస్ట్ మోడల్. 5/6లో ఇంకా పేరు ఇంకా లేదండి, చూసి ఇంకా పెట్టలేదు. ఓకే, మామూలుగా కూడా మేడపడిలో ఎక్కువ మోడల్స్ ఇక్కడే రెడీ అవుతాయి అనుకుంటా కదా. మరి ఇప్పుడు అలా మోడల్ ప్రయోగం చేసినప్పుడు ఎవరో కొనకపోతే మరి లాసే కదా? లాస్ అనేది ఉండదండి, వెళ్ళిపోతే. అంటే ఏ మంచం మోడల్ క్లిక్ అవుతుందో ఆ మంచం మోడల్స్ ఒక్కొక్క 10 పీసులు ఎక్స్టెన్షన్ చేస్తూ ఉంటాం. అది ముందు కూడా చేసి అది బాగుంది అనుకుంటే మార్కెట్ ఇంకోటి రెడీ చేస్తారు అన్నమాట. ఓకే, ఇదే మోడల్. ఇది మోడల్ పేరు ఇది కూడా లేదా? మోడల్ ఫ్లవర్ మోడల్ అని ఎక్కువ. ఫ్లవర్ మోడల్ వచ్చే మోడల్ ఏదైనా ఫ్లవర్ మోడల్. ఓకే, ఇది ఎంత పడుతుందో? ఫ్లవర్ మోడల్ ప్లేన్ ఉంది. ప్లేన్ వచ్చేటప్పటికి మనకి 45,000 పడుతుంది. ఇది 5/6. ఇది వచ్చేటప్పటికి మనకి 42,000 పడుతుంది. ఉన్నట్లో 5/6 హెవీ అండి. బాగా దళసరి ఎక్కువ అండి ఈ మంచం. ఓకే, దళసరి ఇది ఉన్నట్లు. ఇది ప్లేన్ మోడల్ 45,000 పడుతుంది. 45. 6/6 అంతా చెక్క అంతా ఒకటే వాడతారా, మారుతూ ఉంటుందా? ఏం మొత్తం అంతా ఫుల్ టేక్. ఓకే, ఈ ప్లేన్ మోడల్ వచ్చేటప్పటికి మనకి కొంచెం హెవీ అండి. దిమ్మ టైప్ మంచం అంటారు. ఇది 55,000 పడుతుంది ఓన్లీ మంచం. 55,000. ఓకే, మొత్తం ప్లేన్. ఇది మొత్తం ప్లేన్. ఇది సటన్ టైప్ మంచం అంటారండి. ఓటింపాతి దళసరి తక్కువ గురించి ఇది 35,000 పడుతుంది ఓన్లీ మంచం. 35,000. ఓకే, ఫుల్ టేక్. ఇది ఫుల్ టేక్ మనకు అంటే మందం తక్కువ సార్. మందం తక్కువ. మరి ఎన్నాళ్ళు ఉంటుంది ఇది? లైఫ్ లాంగ్ అయినా. కాకపోతే ఏంటంటే అందరూ ఒకే రేట్ కొనలేదు కాబట్టి కొంచెం మందాలు తగ్గించేసిన మంచాలు కూడా ఉంటాయి. ఓకే, ఇది మందం తగ్గించి ఉంది. ఇది తెలిసిపోతుంది. ఇది ఇవేనా? ఇవేనండి, వస్తాయి. పోల్ ఇవి వస్తాయి. ఓకే, ఈ బలాలు కూడా ఉంటాయి మన దగ్గర. ఇదేంటి? ఇది 3,500 పడుతుంది టేక్ బాల్. దేనికి వాడతారు ఇది? కూర్చోడానికి టేక్ బాల్. ఆర్డర్ ఇస్తే ఇలాంటివి ఎక్కువ చేస్తారు అన్నమాట. ఇవి భోజనం టేబుల్ టేప్ వచ్చేటప్పటికి మనకి 5,000 పడుతుంది. ఈ టేప్ 5,000 పడుతుంది. ఇది భోజనం టేబుల్. వచ్చేటప్పటికి మనకి 24,000 పడుతుంది. 4 కుర్చీలతో కలిపి. టేక్ మొత్తం. ఓకే, ఇది కూడా సేమ్ అంతే. ఈ రౌండ్ ఇదేమో మామూలు చతురస్రంగా ఉంది. మనకి సన్ గ్లాస్ టేబుల్ వచ్చేటప్పటికి 14,000 పడుతుంది. ఇదా సన్ గ్లాస్? కింద టేకేనా? 14,000. ఇది పైన అంతా సన్ గ్లాస్. చైర్స్ రెడీ అవుతాయి. దానికి సన్ గ్లాస్ చైర్స్. ఎన్ని వస్తాయి చైర్స్? దీనికి 4 వస్తాయి. 4 చైర్స్ వస్తాయి. ఇది కొత్త మోడల్. ఇది లేటెస్ట్ మోడల్ అండి. 5/6. ఇది ఎంత పడుద్దో? 5/6 వచ్చేటప్పటికి ఇది మనకి 40,000 పడుతుంది. 40,000. ఆ పక్కన ఉన్నది ఇంకో మోడల్. అది 38,000 పడుతుంది. ఆ పక్కన ఉన్నది 38,000.
38,000 ఇదేంటి ఇదే మోడల్? ఇది మోడల్లో చెక్కుడు మోడల్ సార్. ఓకే ఓకే. మనకి పిల్లోస్ అయినా పిల్లోస్ పైన. ఓకే. పిల్లోస్ ఏ రకమైన పిల్లోస్ కావాలన్నా ఉంటాయి సార్. బోస్త సెట్లు, పిల్లోస్, పరుపులు. మనకి పరుపు 5,000 కాడి నుంచి అండి 25,000 దాకా రెడీగా ఉంటాయండి ఎప్పుడు కూడా. ఈ పరుపులా? ఓకే. ఏంటో కంపెనీవి? పరుపులు స్లెప్ వెళ్ళండి, కొత్త కంపెనీ అండి. కొత్త అందులో అద్దోపెట్టికి కూడా ఉంది, బ్యాక్ పెయిన్ రాకుండా. ఇదా? ఓకే. దీని మీద వేసిందా? 5 years వారంటీ. స్లెప్ 5 years వారంటీ. 5 years వారంటీ. మనకి పరుపు వచ్చి బ్యాక్ పెయిన్స్ రావా దీనికి? బ్యాక్ పెయిన్ ఏమి రాదు. 5 years వారంటీ. ఓకే. చాలా స్మూత్గా ఉంది ఇది. 25,000 పడుతుంది. ఓకే. 25,000 పడుతుంది. ఇది కూడా సేమ్ అదేనా? అది 3 years వారంటీ అండి, 20,000 పడుతుంది. 20 దానికి దీనికి తేడా అంటే 3 years వారంటీ అండి. ఓకే. ఓకే. వారంటీ వల్ల రేట్ తగ్గింది. వారంటీ వల్ల రేట్. ఈ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేటప్పటికి మనకి 5,000 పడుతుంది. 5,000 పడుతుంది. వీణ మోడలే ఏంటిది? ఓకే. మనం మంచం ఆర్డర్ తీసుకున్న తర్వాత ప్యాకింగ్ ప్రతిదీ కూడా ప్యాకింగ్ ఇలా చేస్తాం. ఇలా ప్యాకింగ్ చేసి డెలివరీ చేస్తాం. ఓకే. లాస్ట్ టైం చేసినప్పుడు మంచాల్లో చిన్న పట్టు మంచాలు ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయి సార్. బ్యాక్ అక్కడ ఉన్నాయి, ఆ సైడ్ ఉన్నాయి సార్. ఆ పక్క ఉన్నాయి వెనక్కి. పట్టు మంచం అది ఎంత పడుతుంది? మామూలు టేక్ పట్టు మంచమేనా? టేక్ పట్టు మంచం వచ్చేటప్పటికి మనకి 5,500 పడుతుందండి. టేక్ పట్టు మంచం వచ్చేటప్పటికి మనకి 1,800 పడుతుంది. 1,800 పడుతుంది. టేక్ మంచాలు ఇవన్నీ పట్టు మంచాలు. కుర్చీలు అవి జారబడి కుర్చీలు ఉంటాయి కదా, అన్నీ ఉంటాయి సార్. రాకింగ్ చైర్స్ 9,000 కాడి నుంచి 18,000 దాకా ఉంటాయండి. రాకింగ్ చైర్స్ కాకుండా పాత ఈ పడక మంచాలు కుర్చీలు అనేవారు కదా, అవి కూడా చేస్తారా? అదే క్లాత్ వచ్చి ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నా మోడల్స్ అది లేవు సార్, అయిపోయినాయి. చేస్తారు ఫోన్ చేస్తే. ఇక మనం ఈ షాప్ గురించి అయితే చూసాం కదా, ఆయన నెంబర్ అయితే పెడతాను. ఎవరైనా కాల్ చేస్తే ఖమ్మం మనకు ట్రాన్స్పోర్ట్ ఉంటుందా? A to Z. ఎవరు పెట్టుకోవాలి అది? ట్రాన్స్పోర్టేషన్ అంతా వాళ్ళే పెట్టుకుంటామండి. పార్సల్ ఛార్జ్ బట్టి మేము పార్సల్ చేసి ఇస్తారు. ఒకవేళ వారి ఉంటుంటే ఎప్పుడైనా పోతే వాళ్ళు తెచ్చుకోవాలి. ఇక్కడ మనం ఒకవేళ అవకాశం ఉంటే మనం వెళ్ళి అక్కడ పాలిష్ ఏదన్నా డ్యామేజ్ అవుతే మటుకు చేసి పెడతామండి. బాగా ఎక్కువ డ్యామేజ్ అవుతే మటుకు ఇక్కడ పంపించేస్తే మళ్ళీ పీస్ రీప్లేస్ చేస్తారు. ఇక లాస్ట్ టైం మనం చేసిన వీడియో ఏంటంటే, ఇక్కడ అప్పుడు మెయిన్ షాప్ ఇదే. ఇది ఇప్పుడు కార్ఖానా కింద ఉపయోగించి ఆ షాప్ పెట్టారు. ఇక ఈయన షాప్ పేరు వచ్చేసరికి విఘ్నేష్ మాట ప్రస్తుతం అయితే. అప్పుడు పెద్దగా షాప్ పేరు మీద కాదు, ఈయన ఇక్కడ చేస్తారని ఇక్కడికి వచ్చి కొనుక్కుని వెళ్ళేవారు అన్నమాట చాలామంది. ఇప్పుడు ఇక్కడ ఈ మోడల్స్ తయారవుతుంది. ఇప్పుడు ఇవి ఇక్కడ ఈ 3 మోడల్స్ రెడీ అవుతుంది. ఈ మామూలు అందరూ చెప్పుకున్న చిన్న మంచాలు, పట్టు మంచాలు. ఇవి దేనికి పట్టు మంచాలు ఇవి వాడతారంట? పెట్టి మంచాలకేనండి. మామూలుగా బాగా వయసు బాగా పెద్ద ఉన్న వాళ్ళకి వేసుకుని పడుకోవడం. ఓకే ఓకే. ఎంత పడుతుంది ఇది? మనకి 2,000 పడుతుంది. 2,000. ఇప్పుడు ఇక్కడ తయారయ్యి మంచాలు మట్టి తయారవుతుంది మంచం. సేమ్ ఎంత పడుతుంది ఇది? ఇది 25,000 పడుతుంది అండి. 10 దళసరి కాబట్టి. ఓకే. చిన్న దళసరి తక్కువ ఇది. ఇది 35,000 పడుతుంది. 35,000 ఇది. దళసరి ఎక్కువ అండి. దళసరి ఎక్కువ ఇది. ఓకే. ఇవి మధ్యలో ఏం కమ్మలు? ఇవి నేరేడు కమ్మలు వస్తాయి. నేరేడు కమ్మలు. ఓకే. ఇది మనకు వచ్చేటప్పటికి మంచం హెవీ మంచం అండి. 5-6 ఇవి 45,000 పడుతుంది. ఓకే. ఇవి అక్కడ తెలిసిపోతుంది. ఇది మధ్యలో నేరేడు కమ్మలు. మధ్యలో నేరేడు వస్తాయి. మనకు ఒకవేళ పాలిష్ వేయకుండా చూపించమన్నా చూపిస్తామండి మంచం. ఓకే. ముందా? ఓకే. ఇవి పాలిష్ అయినవి. ఇవి పాలిష్ వేయండి. ఇది ఆటోమేటిక్ చేస్తున్నామండి. ఓన్లీ మంచం 55,000 పడుతుంది. ఇది 55,000 పడుతుంది. మనకి మంచం వచ్చేటప్పటికి 15 రోజులు. ఇవన్నీ అతుకుతూ ఉంటారు మాట. ఇవి పిల్లల కింద చెక్ చేసి ఇవన్నీ కూడా అంటే వేయడం వల్ల పెద్దగా మంచానికి బలం ఉండదు. బ్యాక్ ప్లాట్ఫామ్ అంతా హెవీగా వేసండి, పైన అతుకుతాం కాబట్టి. ఒక మోడల్ కోసం ఇవి వేసేది. ఓకే. ఈ మంచానికి బాగా టైం ఎక్కువ పడుతుంది. బాగా ఎందుకని? ఇవి బిస్కెట్లు చెక్కడానికి పనివారి బాగా ఎక్కువ మాట అండి. ఓకే ఓకే. వస్తాయండి మనకి. ఇవన్నీ ఏకపట్లు వాళ్ళ కస్టమర్ చెప్పాక పాలిష్ చేస్తాం మాట. ఓకే. వాళ్ళు చూసుకుంటారు మాట వచ్చి టేక్ మంచిది వేస్తారా లేదా అనేది. పాతకర మంచం కూడా మనకి. ఇది పాతకర మంచమా? అంతకన్నా హోల్స్ కింద లైఫ్ లాంగ్ గ్యారంటీ. పాతకర అనేది పాతకర్రే మంచిదా? కొత్త కర్ర ఎక్కడన్నా కొంచెం లాగొచ్చు, కానీ పాత కర్ర లాగడం అన్నది ఇంకా లాగడుతుంది. ఓకే. దాని గురించి పాత కర్ర వాడతారు అనమాట. ఓకే. సరుకు మిషనరీ. ఓకే. ఇది పాత కర్ర అంతానే. ఓకే. ఈ పాత కర్ర ఎక్కడ దొరుకుతుందో మనకి? వ్యవహారం, పాలకొల్లు, రాజమండ్రి. ఓకే. ఇల్లు ఇప్పుతారు కదా, ఇప్పుడు మనం హోల్సేల్ గా తెచ్చుకుంటాం. తెచ్చేసుకుని ఇక్కడ మంచాలి. కొత్త కర్ర అనేది మనం అడుగులు లెక్కన తెచ్చుకుంటాం. అడుగులు లెక్కన. ఓకే.
మనకి ఏది చేయడం ఈజీ, కొత్త కర్ర పాత కర్ర? ఈజీ సార్. మనకి పాత కర్ర అనేటప్పటికి దాని యొక్క మేకులు అన్ని లాగి పనివారి విధానంలో బాగా ఎక్కువ సార్. ఓకే. కొత్త కర్ర అనేటప్పటికి మన దానికి మేకులు ఏమి ఉండవు కాబట్టి పనివారి ఈజీ అండి. ఓకే ఓకే, ఈజీగా చేసేయచ్చు మాట అది. సరే అయితే ఓకే.